ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రారంభంలో చెయ్యి అడ్డం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా గురువు గారు ఉన్నారేమో ఇక్కడ, నేను మాట్లాడితే ఈ నోట్లోంచి వచ్చేలా తుప్పర్లు పడతాయని నేను చెయ్యి అడ్డం పెట్టుకుంటాను. ఎవరైనా సరే గురువుల ముందు చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళు ఉన్నా లేకపోయినా గురువు చెప్పిన మంత్రం చేసే ముందు చెయ్యి అడ్డం పెట్టుకొని, అంటే గురువు నీ శబ్దానికి కారణం గురువు అని. సరే, అందుకే గురు బ్రహ్మ చెప్పారు. ఈరోజు సీరియల్లో మకారం వస్తుంది. ఈ శబ్దధ్వని మంత్రాలు ఎక్కువగా స్తంభనము, ద్వేషణము, మారణము ఇలాంటి శ్రీ విద్యలో షట్కర్మలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ధ్వని మళ్ళా అణిమాది సిద్ధులు, అంటే నెట్లో చూసుకోండి, అణిమాది సిద్ధుల కొరకు కూడా ఈ శబ్దధ్వని వచ్చే మంత్రాలే చేస్తారు. ఇది శ్రీ విద్యాపరంగా చేసుకునే వాళ్ళ కోసం ఓం మం ఐం ఇలా చేసుకోవటం వలన, ఈ శబ్దధ్వని వలన వాళ్ళలో రక్తంలో ఉన్న దోషాలు అన్న జ్ఞానం ఏంటి, కొన్ని రసాయనికాలకు సంబంధించిన బాడీవన్నీ తెలుస్తుంటాయి. సరే, ఈ మంత్రం చేసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే చండ్ర చెక్క, అంటే కిళ్ళీల్లో వేసే కాచుని చండ్ర చెక్క అంటారు. ఆ కాచుని కొద్దిగా ఒక 2 చిటికెలు తమలపాకులో వేసుకొని ఒకసారి లైట్గా నవిలి ఉమ్మేసి తర్వాత నుంచి అవి మింగుతూ ఉంటే ఆ చెక్క వలన రక్తం శుద్ధి అయ్యి కొన్ని గ్యాస్ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గుతుంటాయి. అందుకే కొంతమందిని తినంగానే కిల్లీలు వేసుకోండి అని చెప్పేది ఈ కారణంతో. తర్వాత కొంతమంది ఆధ్యాత్మికం వాళ్ళు, లలిత సహస్రనామం చదివేవాళ్ళు, ఇతరత్ర శ్రీ విద్యావాపసులు కొంతమంది మేము మా అన్నం తినకుండా కూర్చొని మంత్రం చేయాలి, ఇట్లా రకరకాల ఆలోచనలతో ఉపవాసాలు ఉండేవాళ్ళు, ఆధ్యాత్మికంగా అని ఉపవాసాలు ఉండి మంత్రం చేయండి పని చేస్తుంది, అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే, ఈ శరీరం వేరు ఆధ్యాత్మికం వేరు, అది దృష్టిలో పెట్టుకోవాలి. తినకుండా ఎప్పుడైనా ఉపవాసం ఒకరోజు ఉండకుండా వాళ్ళు ఆ ఆరోగ్య రహస్యాలు వాళ్ళు చెప్పారు, ఈ ఆరోగ్య రహస్యాలు చెప్పారని కనుక మీరు ఉపవాసం ఉండి చేస్తే, ఒకరోజు ఉంటే పర్వాలేదు, ఎక్కువ కనుక ప్రతిరోజు ఆధ్యాత్మిక ఉపవాసం ఉంటే అనోరెక్సియా అనబడే ఒక జబ్బు వస్తుంది మీకు. ఆ జబ్బు వచ్చిన తర్వాత దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. అందుకని మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, అనోరెక్సియా. ఆ జబ్బు రాకుండా ఉండాలి మాకంటే ఏ ఆధ్యాత్మికం ఆచరించినా కనీసం లిక్విడ్ ఫుడ్ అయినా తీసుకొని చేసుకోండి. మీరు స్థూలంగా బాగా పంచభక్ష పరమం తినడం అవసరం లేదు, లిక్విడ్ ఫుడ్ తీసుకొని చేసుకోండి ఉపవాసాలతో, చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. స్వస్తి.